జగన్మోహన్ రెడ్డిని మొత్తం రౌండప్ చేసి కన్ఫ్యూజ్ చేసేస్తున్నారు. రౌండప్ అంటే మనుషులు కాదు, రౌండప్ చేయడం సమస్యలతో, అది కూడా కుంభకోణాలతో రౌండప్ చేసి కన్ఫ్యూజ్ చేసేస్తున్నారు. దాంతో ఆయనకు కూడా కొన్ని సందర్భాల్లో కొన్ని విషయాలని తిప్పికొట్టట్లేదు, సైలెంట్ అయిపోతున్నారు. ఇప్పుడు లిక్కర్ స్కామ్ వ్యవహారం ఉంది, సాక్షిలో అయితే పొంకాలు రాస్తున్నారు, లోపల 2వ పేజీ మొత్తం దాని గురించి రాస్తూ ఉంటారు. ఇప్పటికీ కూడా ఇది లేని కేసు, అబద్ధపు కేసు, దొంగ కేసు అనేది సిట్ అక్కడ A1 A2 A33 34 35 పెడతానే ఉంటుంది, అరెస్టులు చేస్తూనే ఉంటుంది, విచారణ జరుపుతూనే ఉంటుంది. అదొకటి. అలాగే మరొక కుంభకోణాలు, రకరకాల కుంభకోణాలు, వాలంటీర్ల పేరుతో నొక్కేశారు. ఆ రామ్ ఇన్ఫ్రా కంపెనీ, లేదంటే ఐప్యాక్, వాళ్ళకి దాదాపు ఒక 270 కోట్లు ఒకటి, 280 కోట్లు ఒకటి దోచిపెట్టేశారు. ఇదొక కొత్త కుంభకోణం మళ్ళీ. అంటే ఇలాగ కుంభకోణాలతో కన్ఫ్యూజ్ చేసేస్తున్నారు. ఏది నిజం, ఏది అబద్ధం అని ప్రజలు ఆలోచించుకునే లేపు ఇంకో కుంభకోణం బయటకు వచ్చేస్తుంది. అది నిజంగా జరిగిందో లేదో తెలియదు, చేశారో లేదో తెలియదు, లేదు ఆ తరహా కుంభకోణాలు చేశారు. ఇప్పుడు మొన్న మధ్యన చూడండి, పెద్ద నాయకులను ముందు కంట్రోల్ చేసేశారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి విషయం, లేదంటే సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన అటవీ భూములను ఆక్రమించుకున్నారని, ఈయన కూడా అటవీ భూములను ఆక్రమించేసుకున్నారని ముందు పెద్ద నాయకులను అయితే అప్పట్లో రౌండప్ చేసేశారు. తర్వాత పార్టీ పేరు మీద అధికారంలో ఉన్నప్పుడు కొన్ని కుంభకోణాలు జరిగినాయని, అందులో కీలక నేతల అరెస్టు, ఇవన్నీ కూడా. అంటే ప్రతిపక్షంలో ఉన్న ఒక పార్టీని ఎలా ఇరుకుని పెట్టాలో, ఎలాంటి రాజకీయ వ్యూహాలు రచించి వాళ్ళ నోళ్లు మూసేయాలో బాగా ఇప్పుడు కూటమి ప్రభుత్వం, ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారి రాజకీయ చాణక్యం అనేది ఇక్కడ కనిపిస్తుంది. అది జగన్మోహన్ రెడ్డికి చేతకాలే. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు అధికారంలో ఉన్నప్పుడు బట్టలు నొక్కాను, నేను సంక్షేమ పథకాలు ఇచ్చాను, ఇంటింటికి ₹1,00,000 లబ్ధి చేకూరింది, 1,50,000 లబ్ధి చేకూరింది, ఇది చేసుకోవడమే సరిపోయింది వాళ్ళకి. లాస్ట్లో అదేదో కేసుని తీసుకొచ్చి బాబు గారిని అయితే అరెస్ట్ చేశారు. అది పెద్ద ఎఫెక్ట్ అయిపోయింది. ఒక్కసారిగా రివర్స్ అయిపోయింది. ఆయనకి మంచి సానుభూతి వచ్చింది. జగన్మోహన్ రెడ్డిని అధికారం నుంచి దింపేసింది, చంద్రబాబుని అధికారంలో కూర్చోబెట్టింది. అంటే ఆయన తీసుకున్న స్టెప్ కూడా రాంగ్ స్టెప్ అయింది, కానీ రైట్ స్టెప్ అవ్వలే. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం చూస్తుంటే మొదటి నుంచే మొదలుపెట్టేశారు, అధికారంలో రాగానే మొదలుపెట్టేశారు. జగన్మోహన్ రెడ్డిని ముప్పు తిప్పలు పెట్టడం. వైసీపీ నాయకులు ఇప్పుడు ఎంతమంది ఉన్నారు, కొంతమంది రాజీనామాలు కూడా చేశారు. ఒకప్పుడు జగన్ కోసం మేము గుండెలు కోసేసుకుంటాం, చీల్చేసుకుంటాం, మా రక్తం చూస్తే జగన్ అనే ఉంటుంది అన్న వాళ్ళు అందరూ కూడా ఇప్పుడు రాజీనామా చేశారు. మోబుదేవి వెంకటరమణ ఏమైపోయారు, అవన్ శ్రీనివాస్ ఏమైపోయారు, చివరి నిమిషంలో ఎన్నికల ప్రచారం ముందు కూడా ఆయనతో కలిసి తిరిగిన వాసిరెడ్డి పద్మే రాజీనామా చేసి జగన్కి పరిపాలన చేత కాదు, జగన్నే నానా తిట్టి బయటకు వచ్చారు ఆమె జగన్ మీద. లాస్ట్లో ఆయన తిరుగుతూ ఉంటే ఆమె కదా మొత్తం వ్యాఖ్యాతగా వ్యవహరించి అందరికీ సమాధానాలు చెప్పించి మైకులు ఇమ్మని చెప్పి మాట్లాడించారు. ఆమె కూడా ఉన్నారు, జగన్ ప్రచారంలో తిరిగారు. అలాంటి ఓడిపోయేసరికి వాసిరెడ్డి పద్మ మొత్తం బయటకు వచ్చేశారు. అది కూడా జగన్కి అసలు ఏమీ చేత కాదు, జగన్ నిర్ణయాల వల్లే పార్టీ ఓడిపోయిందని చెప్పి ఆమె ఆగ్రహం వెలగెక్కారు. అంటే ఇక్కడ వైసీపీ పరిస్థితి ఎంత దారుణంగా ఉంది అంటే, ఎంత గడ్డు పరిస్థితిలో ఉందంటే, అసలు నెంబర్ 2గా వ్యవహరించిన విజయసాయిరెడ్డి బయటకు వస్తారని ఎవరైనా ఊహించారా? జగన్ ఎప్పుడైతే లండన్ వెళ్ళారో వచ్చేసరికి ఇక్కడ పెద్ద బాంబు వెళ్ళిపోయింది. విజయసాయిరెడ్డి రాజీనామా తెల్లారేసరికి ఆయన ఒక ట్వీట్ చేశారు, రేపు రాజీనామా చేస్తున్నారన్నారు, రాజీనామా చేశారు రాజ్యసభ సభ్యులు. ఓకే, ఆయన మీద ఎలాంటి ఒత్తిళ్ళు వచ్చినా ఏంటనేది సెకండరీ. అంటే అంతలాగా ఈ 11 నెలల్లో కూడా జగన్మోహన్ రెడ్డిని ఎంత ఇరుకుని పెట్టాలో, ఎంత రౌండప్ చేసి కన్ఫ్యూజ్ చేయాలో అంత చేశారు. ఇప్పటికి ఇంకా చేస్తున్నారు, ఇంకా చేస్తూనే ఉన్నారు. కాకపోతే వాటిల్లో ఇరుక్కుపోయి, వాటిల్లో కూరుకుపోయి జగన్మోహన్ రెడ్డి ఏ నిర్ణయం తీసుకోలేకపోతున్నారా, ప్రజల్లోకి రావడానికి భయపడుతున్నారా, అలా భయపడాలనే ఇలాంటి పరిస్థితులు తీసుకొస్తున్నారు. ఏది ఏమైనా జగన్ అయితే మాత్రం ఆ పార్టీ నాయకులు చెప్పేది, జగన్ అనుసరులు చెప్పేది, దేనికి అదరడు బెదరడు, ఎక్కడ తగ్గేదైతే ఉండదు. కాకపోతే ఏడాది తర్వాత ఆయన ప్రజల్లో ఖచ్చితంగా వస్తారు. జూన్ తర్వాత నుంచి అయితే మాత్రం ఆయన పార్టీకి సంబంధించి భవిష్యత్ కార్యాచరణ ఏంటనేది ప్రకటిస్తారు. 2026లో ప్లేనరీ సమావేశాలు కూడా చాలా గ్రాండ్గా నిర్వహిస్తారు. 27 నుంచి అయితే మాత్రం పాదయాత్ర కూడా మొదలు పెట్టబోతున్నారు ఒక పక్కా ప్రణాళికతో. అంటే ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చింది అంటే, ఎంత స్ట్రగుల్స్ అనుభవిస్తే, అంటే ఎవరినైనా ఒక వ్యక్తిని ఎంత గట్టిగా దెబ్బ కొడతామో ఆ దెబ్బ తిన్న వ్యక్తి ఒక సరైన పాఠం నేర్చుకుంటాడు. ఆ పాఠం నేర్చుకొని ఒక మారిన మనిషిలా తయారై బయటకు వచ్చినప్పుడు వాడు కొట్టే పంజా దెబ్బ ఎలా ఉంటుంది అంటే, అవతల వ్యక్తికి చాలా గట్టిగా తగులుద్ది అనేది ఇప్పుడు వైసీపీ నేతలు చెబుతున్నమాట. దాంతో ప్రిపేర్ అవుతున్నారట జగన్మోహన్ రెడ్డి. ఖచ్చితంగా ప్లేనరీ సమావేశాల తర్వాత మొత్తం పార్టీ ఊపందుకునే అవకాశం ఉంటుంది అనేది. కాకపోతే ఈ ఏడాది ప్లేనరీ సమావేశాలు అయ్యే వరకు జగన్ ప్రజల్లో తిరగరా రారా అనేది మళ్ళీ కొత్త చర్చ.